21 దేవుని వాగ్దానం. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరము కూడా ఈ రీతిగా మరొక దినము దేవుణ్ణి స్తుతించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, అందరూ క్షేమము అని నేను తలంచుచున్నాను. ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు మనల్ని ఎంతో బలపరుస్తూ ఉన్నాయి, ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అభిషక్తుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అటువంటి క్రీస్తు ప్రభుల వారు మనలో నిలిచి ఉన్నారు. ఆయన చేసిన అభిషేకము ద్వారా ఆయన రూపము మనతో ఉంది అనే విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. యేసు అనే నామానికి రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అభిషక్తుడైనటువంటి రక్షకుడు మన హృదయాలలో ఉద్భవించినప్పుడు, నీవు ఆయనను అంగీకరించినప్పుడు ఆయన నీలో నిలిచి ఉంటాడు. మీ యందు నా మాటలు ఎవరైతే నిల్చుకుని ఉంచుకుంటారో అలాంటి వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి అని ప్రభువు చాలా స్పష్టంగా తన పరిచర్య కాలంలో తెలియజేశారు. ప్రియ విశ్వాసి, అభిషేకము నిలిచి ఉండడం అంటే యేసును కలిగి ఉండడమే. ఎవరైతే యేసు ప్రభువును తెలుసుకుని సొంత రక్షకునిగా అంగీకరించారో అలాంటి వారి జీవితంలో తమ హృదయములో నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు క్రీస్తు అభిషేకం ఉంటుంది. అలాంటి అభిషేకాన్ని అవహేళన చేయకుండా దేవుని కొరకు జీవించటం, రోషం కలిగిన క్రైస్తవుడిగా ఉండడం ప్రభువు మనకి ఇస్తున్నటువంటి ఒక ఆజ్ఞగా ఉంది. ప్రియ విశ్వాసి, ఈ ఉదయం దేవుని అభిషేకం కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మరి అలాంటి ఆశీర్వాదం ఈ ఉదయం నువ్వు పొందుకోవాలని ఆశపడినట్లయితే దేవునిలో ముందుకు కొనసాగు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. ఈ ఉదయం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూసే బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినమంతా నీవే తోడే ఉండి నడిపించి బలపరిచి నీ ఆత్మ కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.